హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. అందరికీ ముందుగా భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఇవాళ మా బాబుకి భోగిపళ్ళు పోస్తున్నాము సాయంకాలం. సో దానికి డెకరేషన్ తర్వాత వ్లాగ్ అన్నీ నేను షూట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ సింపుల్గా స్టెన్సిల్ యూస్ చేసి ముగ్గు వేసాను అనమాట. సో నాకు అంత మంచిగా ముగ్గు వేయడం రాదు. సో లైట్గా ముగ్గు వేసానండి. ఇక్కడ మా బాబుకి పొద్దున నలుగు పెట్టి స్నానం చేపిస్తున్నారు మా హస్బెండ్. సో హెడ్ బాత్ చేపిస్తున్నాము. హెడ్ బాత్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ పంచెలాగా ఉందండి, కుర్తా పంచె. సో ఆ డ్రెస్ వేసామన్నమాట బాబుకి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్కి వస్తే నేను మోస్ట్లీ డిఐవై చేసిందే ఇచ్చానండి. సో తక్కువ మందిని పిలుస్తాం కదా పేరెంట్కి అని చెప్పి డిఐవై చేశాను. సో ఇక డిఐవై టీ కోస్టర్స్, తర్వాత డిఐవై సెంటెడ్ అరోమా క్యాండిల్స్ చేశాను అనమాట. సో అవి నేను 2 కలిపి ప్యాక్ చేశాను ఒక్కొక్కరికి. అండ్ వీటితో పాటు మనకి స్వీట్ అండ్ హాట్ పెడతారు కదా, సో అందుకని చెప్పి ఒక గిఫ్ట్ బాక్స్ ప్యాక్ చేయించాము. ఒక పన్నీర్ జిలేబీ, బాదుషా, తర్వాత 3 మురుకులు ఉన్నవి మేము ప్యాక్ చేయించాము అనమాట పక్కన ఉన్న స్వీట్ షాప్లో. సో ఆ ప్యాక్ ఇచ్చాము. అండ్ దాంతోపాటు మన తాంబూలం ఇచ్చాము. సో దానికి ఒక బ్లౌజ్ బిట్, తర్వాత పసుపు కుంకుమవి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఇలాగా ప్యాకెట్స్. సో అది అండ్ తర్వాత గాజులు అండ్ మన శనగలు నానబెట్టి ఇస్తాం కదా పేరెంటంకి. సో అవి కూడా నేను ఇక్కడ ప్యాక్ చేసేసాను చిన్న చిన్న ప్యాకెట్స్లో. ఇవన్నీ ఇవ్వడానికి బ్యాగ్ యాక్చువల్లీ మేము శ్రీమంతంకి తీసుకున్నామండి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. మీకు శ్రీమంతం వ్లాగ్లో చూస్తే ఈ బ్యాగ్ డీటెయిల్స్ ఎక్కడ కొన్నామని మెన్షన్ చేసి ఉంటాను. సో అలాగా బ్యాగ్ తీసుకుని దాంట్లో ఈ సామాన్లన్నీ ప్యాకింగ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ భోగిపళ్ళు మిక్స్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను దీంట్లో కొంచెమే వేసానండి, తర్వాత చాలా వరకు వేసాను ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి. సో ఫస్ట్ రేగిపళ్ళు, తర్వాత కొన్ని చాక్లెట్స్, కొన్ని కాయిన్స్, తర్వాత మన చెరుకు మొక్కలు, తర్వాత పూరేకలు, అక్షింతలు ఇవన్నీ కలిపి ఒక మిక్స్ లాగా ప్రిపేర్ చేశాను భోగిపళ్ళ కోసం అని చెప్పి. ఇక్కడ నేను చేసిన డెకరేషన్ ఒక శాంపుల్గా చూపిస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఈ డెకరేషన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో ముందర పెట్టాను. సో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. సో ఇప్పుడు బాబుని తీసుకొచ్చి కూర్చోపెట్టామండి. సో అందరూ రాపోతున్నారు పేరెంటంకి అని చెప్పి. సో వాడిని ఇప్పుడు కూర్చోపెట్టాము. యాక్చువల్లీ ఇక్కడ కుర్చీలో మేము బేబీ చైర్ కూడా పెట్టామన్నమాట. అందుకని డైరెక్ట్గా నేను బేబీని కూర్చోపెట్టేశాను, నేను కూర్చోకుండా. అండ్ నెక్స్ట్ నేను మా వారు ఫస్ట్ భోగిపళ్ళు పోసాము. అండ్ దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ భోగిపళ్ళు పోసారండి. సో దీని తర్వాత భోగిపళ్ళు అంతా అయిపోయాక మంగళహారతి చేసేసాము. చూసారు కదండి వీడియోస్, వ్లాగ్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చాను, ఎలా చేశాను అన్నది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యి